హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను మనకు సహజంగా దొరికే ఎదురు కొమ్మలకి అయితే వెళ్తున్నాను. వీటిని మా యొక్క గిరిజన ప్రాంతాల్లో కూర వండుకొని తింటారు. ఎదురు కొమ్మలు కూర అయితే వండుకొని తిందామనేసి ఈరోజు బయలుదేరాను. సో ఒక 4-5 కొమ్మలు తెచ్చి వండుకొని తిందామని ఈరోజు అయితే నేను వేటకైతే బయలుదేరాను ఫ్రెండ్స్. సో ఎదురు కొమ్మలు అయితే సహజంగా దొరికే ఎదురు కూర చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా ఉంటుంది. వేడి అయితే విపరీతంగా ఉంది, బట్ స్టిల్ మనకు ఎదురు కొమ్మలు అనేది కావాలి కాబట్టి తప్పదు, వెళ్తున్నాం. విపరీతంగా చెమటలు అయితే గట్టిగా పడుతుంది. సో ఇప్పుడైతే ఒక ఫారెస్ట్లో వచ్చాం. ఇక్కడ ఎదురు కొమ్మలు ఒక 4 తీసుకెళ్దామనేసి వచ్చామన్నమాట. గైస్, ఎదురు కొమ్మలు ఎలాగ కొయ్యాలనేది నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మా వాళ్ళు వేట మొదలెట్టేశారు. ఇటు ఒకటి వెళ్తున్నాడు, నాకైతే ఫుల్గా ముళ్ళు గుచ్చేసుకున్నాయి. సో ఇక్కడ దోమలు కూడా విపరీతంగా ఉన్నాయి. సో గైస్, ఇక్కడ ఎదురుకొమ్మలకి వచ్చేటప్పుడు ఇక్కడ ఒక పుట్ట అయితే ఉంది. పుట్ట అయితే ఈ విధంగా ఉంది. అండ్ ఇక్కడ మా కుక్కలు కూడా వచ్చాయి అనమాట, మా బాడీ గార్డ్స్. ఇంకా పారిపోతుంది. హే పప్పి, అవి చూసారా వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, ఎదురుకొమ్మ చెట్లు అయితే ఇవేనండి ఎదురుకొమ్మలు. సో ఇది నేచురల్గా దొరికే కూర అనమాట. ఇది మాకు నేచురల్గా దొరుకుతాయి, చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా అదిరిపోద్ది. అండ్ ఇదిగోండి, ఇలాంటి చెట్లలో ఎదురు కొమ్ములు అయితే ఉంటాయి. ఇదిగో మా బండి తాత అయితే 2 కోసేటప్పటికే రెడీ చేశారన్నమాట. ఓ సో ఫ్రెండ్స్, ఇదిగోండి 2 తీసాము. ఇక్కడ ఇదిగోండి, ఇలాంటి చోట అయితే ఎదురు కొమ్ములు అనేది ఉంటాయి. సో చాలా అయిపోయింది, ఇక్కడ లేవు, ఒకటి కూడా లేనట్టు ఉంది. సో ఉంటే ఎలా కోయాలన్నది మా రాంబాబున మా బండి తాత చూస్తారు. హలో, హాయ్ చెప్పు. ఇదిగోండి పెడుతున్నాడు, ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు. ఎదురు కొమ్ములు అయితే ఈ విధంగా ఇరపాలి. ఇదిగోండి, ఆల్రెడీ 2 ఇరిపేసాం. ఫ్రెండ్స్, అడవి అయితే చాలా భయంకరంగా ఉంది. ఎటు చూసిన ఎదురు చెట్లే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఇదిగోండి ఎలాగున్నాయి. ఇక్కడ చాలా పెద్ద పెద్ద కొండ చిలువల్లాగా కూడా ఉంటాయి. అప్పుడప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకుని రావాలి. ఇదిగోండి, మా పుష్ప వేటగాళ్ళు ఇక్కడే ఉన్నారు. చెమటలు కారిపోయి ఉన్నాం ఒక్కొక్కలో. సో ఫ్రెండ్స్, చాలా చిమ్మ చీకటికి ఇక్కడైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ చూడండి, చాలా చీకటిగా అయితే ఇలా ఉంది. నేను ఒకటి ఎదురుకొమ్మ అయితే పట్టుకుని ఉన్నాను. సినిమాల్లో ఉంటాయి కదా అడవి, అలాగైతే అడవి ఉంది. అండ్ సో ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇన్ని అయితే ఒక 6 కొమ్మలు అయితే తీసుకున్నాం. సో ఇప్పుడు బయటకైతే వెళ్తున్నాం. విపరీతంగా దోమలు అయితే కొడుతున్నాయి. చాలా పెద్ద అడవిలో ఉన్నాం కదా, ఇక్కడ చిమ్మ చీకటిగా ఉంది. అబ్బో దోమలు, బాబు దోమలు తప్పుతున్నాయి. సో గాయస్, మా బాయ్స్ అయితే వెళ్ళిపోతున్నారు. ఇదిగోండి, మాకు అలవాటే. సో వెళ్ళిపోతున్నారు, అదిగో మా బాయ్స్ అయితే వెళ్ళిపోతున్నారు గాయస్. నాకు నేచురల్గా దొరికి కూర ఉందనేసి ఇక్కడ 2 వెళ్తున్నారు. నేనైతే ఈ యొక్క తుప్పలను చూసి నాకు వణుకు వచ్చింది. అసలు దోమలు సగం ఖర్చేసాయి, దాంతోపాటు విపరీతంగా చెమటలకి. అదిగోండి, చాలా చాలా బాగుంటుందంట కూర వండుకొని తింటే. అదిగోండి, మా వాళ్ళు అయితే ఇప్పుడు కూర అయితే కోస్తున్నాను అనమాట. సహజంగా దొరికే కూర
అదేదో చిన్నది ములంకాడలా కనిపిస్తుంది. గాయస్ చూసారు కదా, ఇటు చాలా భయంకరంగా ఉన్నాయి. మా డాగ్స్ అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నాయన్నమాట మా గురించి. నైట్ చూసిన చెట్లే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది ఎదురు కొమ్ములుగా అనేసి వస్తే ఇక్కడ మాకు ఒక మెడిసిన్ దొరికింది. కూర వండుకొని తినవచ్చట. దీన్ని నల్లేరు అనేసి అంటారు. కూర వండుకొని తింటే పచ్చడి చేసుకొని తినడానికి బాగుంటది ఈ నల్లేరు పచ్చడి అనేసి. దోమలు అయితే గట్టిగా వేస్తున్నాయి. సో ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా. మనకు ఈ ఎదురు కొమ్ములకి అనేసి వస్తే ఈ కూర కూడా మనకు బోనస్గా దొరికింది. సో ఇది కూడా ఇంటికి తీసుకెళ్ళి వండుకుంటున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మామిడి చెట్లు కూడా ఉన్నాయి. మనం కొండకి అడవికి వెళ్ళే దారిలో అయితే ఉన్నాయి. ఏదో కత్తి పట్టుకొని మా రాంబాబు అయితే వస్తున్నాడు. చూసారా, పుష్ప. ఇక్కడ మెయిన్ అంటే ఏంటంటే ఇక్కడ తోవ మర్చిపోయాము. వచ్చేటప్పుడు ఒక తోవ, వెళ్ళేటప్పుడు ఒక తోవ దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ స్నానం చేయట్లేదు, వాటర్ తాగుతుంది. బాగా వేట చేసి అలసిపోయినట్టు ఉంది. అయ్యి పప్పి పదరా పప్పి. అవును, చిమ్మ చీకటి ప్రదేశం నుంచి ఇప్పుడైతే బయటకైతే రావడం జరిగింది. కూరకైతే మనకు సరిపోద్ది కాబట్టి నో ప్రాబ్లం. దగ్గరికి అయితే వచ్చేసాం. ఇప్పుడు మావాడు ఎదురు కొమ్మలు అయితే క్లీనింగ్ చేస్తున్నాడు. అలాగే తొక్కవలచాలన్నమాట. ఉండవు అది డైరెక్ట్గా అలా కోసి తీసేయడం తొక్కలో. ఈ విధంగా అయితే చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇలా తీసుకొని వచ్చి నాయన రాక నీకు రోజు